ఇవాళ ఒక్క పొద్దు గందుకే నా కొరకు నేను బిందె నీళ్లు సెపరేట్గా తీసుకున్నా. నీసు కౌసులు ఎంగిల్ చేసిన గిలాసులను దూరం పెట్టినా. అమ్మయ్య భక్తి తోటున్నా అని అనుకుంటురా? అట్లయితే మీరు నీళ్ళల్లో మూతి పెట్టినట్టే. నీసు కౌసు తిననోళ్ళు కూడా నీసు తింటున్నారు. కాదు కాదు తాగుతున్నారు. ఏంది నమ్మబుద్ధి అయితే లేదా? బతికుండే జీవరాశిని తినుడు కూడా నీసు కిందికి వస్తుంది కదా. గందుకే చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న జనమందరూ నీసు నీళ్ళే తాగుతున్నారు. కావాలంటే మీరే చూడండి. ఏం రో ఎర్రగైనావు కదా, పట్నం నీళ్ళు మంచిగా పట్టాయిరా అని అడుగుతుంటారు కదా హైదరాబాద్కి వెళ్ళి ఊర్లోకి వచ్చిన వాళ్ళను. కానీ ఈ దసరా సెలవులల్లా పట్నం వచ్చి మళ్ళా ఊరికి పోతే ఏం రా మనిషి అంతా గిట్ల పుల్లశీలినవు అని అడుగుతారు. ఎందుకంటే హైదరాబాద్లో మనం దాగేటి మంచి నీళ్లు కాదు, ఇసం నీళ్లు. మనకు మీదికి మంచిగానే కనిపిస్తాయి కానీ లోపట చిన్న చిన్న పురుగులు తిరుగుతున్నాయట. మళ్ళా పురుగులంటే మామూలు పురుగులు కావు, ఈకోలి అనే మస్తు డేంజరస్ పురుగులు. ఇసమెంతనో గీ పురుగులు గంత. ఈ నీళ్లు తాగితే లేనిపోని రోగాలు వస్తాయి. అయినా మున్సిపాలిటీలు సప్లై చేస్తున్న గీ నీళ్లకు పురుగులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అనంటే ఆడాడ పైపులు వలిగిపోయి మురికి నీళ్లు కలుస్తున్నాయట. చాలా దిక్కుల మంచి నీళ్ళ పైపు లైన్ల మీదకెళ్ళి మురికి నీళ్ళ కాలువలు వారుతున్నాయట. అందులో ఈ ఇసం పురుగులు ఉట్టి నీళ్లను కూడా ఇసం చేస్తున్నాయని పరీక్షలలో తేలిన ముచ్చట. ఇంకా కొన్ని ఏరియాలల్లో బొట్టు బొట్టుకో పురుగు బయటపడుతుందట. కాబట్టి పట్నం పబ్లిక్ జర పైలంగుండుండ్రి. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగి పానాలు ఖరాబ్ చేసుకోకుండ్రి. ఎచ్చబెట్టుకొని సల్లారినాకనే తాగుండ్రి. ఈ నెల మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అమ్మా నల్ల బిల్లు కట్టుండ్రి అనంటే అయ్యో ఎండలు పడొచ్చినవయ్యా ముందుగా ఓ చెంబ నీళ్లు తాగు అని చెంబ నీళ్ళు ఇయ్యుండ్రి. గప్పుడు బిల్లు కాయిదాలు పక్కకు పడేసి పత్తా లేకుంటూ ఉరకకుంటే గప్పుడు చూడుండ్రి.